హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నది మేకలది గొర్రెల ఎరువు అండి. ఇది అయితే మనకు మొక్కలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మొక్క ప్రతి దానికి ఏదో ఒక మనం ప్రకృతి వ్యవసాయం కాబట్టి ఎలాంటి కెమికల్ లేకుండా వాడతాం కాబట్టి మనం ఈ విధంగా ఇలాంటివి వేస్తూ ఉంటే మొక్క గ్రోతింగ్ బాగుంటుంది, ఫ్రూటింగ్ బాగుంటుంది, ఫ్లవరింగ్ కూడా బాగుంటుంది. ఇవన్నీ బాగుండాలంటే మనం అప్పుడప్పుడు ఇలాంటి ఎరువులు వేస్తూ ఉండాలి. చూడండి, ఇప్పుడు మొత్తం ఇది నేను వేసాను. ఇది తీసుకొచ్చి అలాగే పెట్టాను, చెట్లకు మొదల్లో వేయలేదు, ఇప్పుడు వేస్తున్నాను. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి మనకు. ఎందుకంటే మంచిగా ఇది ఎరువు, ఇందులో మనకు నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం ఇట్లాంటి పోషకాలు అనేది మనకు చాలా బాగా ఉంటాయండి. ఇవి మనకు ఎలాంటి రసాయన ఎరువులు కాదు కాబట్టి రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా మనం ఇది బాగా వాడుకోవచ్చు. మనం ఈ విధంగా వేసుకోవడం వల్ల కూడా మనకు నేల మంచిగా బాగుంటుంది, భూమి బాగుంటుందండి. ఎందుకంటే మనం ప్రకృతి వ్యవసాయం కాబట్టి ఎలాంటి కెమికల్ వాడం కాబట్టి ఈ విధంగా వేసుకుంటూ ఉండాలి. ఎప్పుడో ఒకసారైనా నేలలో సేంద్రియ పదార్థాన్ని పెంచుతాయి బాగా, తద్వారా నేల సారవంతంగా మారుతుంది. మనకు వీటిలో ఫాస్ఫరస్, పొటాషియం పోషకాలు ఉంటాయి కదా, ఇవి పెరుగుదలకు బాగా అవసరం అండి. ఇది వేయడం వల్ల మొక్క బాగా పెరుగుతుంది. చూడండి ఎంత బాగా మనం వేసుకుంటే ఫ్రూటింగ్ కానీ చెట్టు కానీ బాగుంటుందండి. ఇది ఖచ్చితంగా వేసుకోండి. మనకి ఎక్కడైనా దొరుకుతూ ఉంటుంది, మనకు సిటీలో అయినా ఉంటాయి, బయట ఎక్కడైనా మనం ఆన్లైన్లో కానీ ఉంటాయి. మనం సపరేట్ పల్లెటూరులో కానీ మనం ఇంటి దగ్గర ఒకటి పెంచుకున్న రోజు తీసుకొని ఒక సంచిలో వేసుకొని ఈ విధంగా చేసుకున్న చాలా ఉపయోగపడుతుందండి. ఎరువులు ఆరోగ్యానికి, ఆకుల పెరుగుదలకు చాలా బాగుంటుంది. ఇది పెద్దగా రావడానికి చాలా బాగుంటుందండి. నేల మెరుగుపడుతుంది బాగా, మొక్కల ఎదుగుదలకు ఇవి మనం చాలా బాగా పనిచేస్తుంది. రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా ఇది కంపోస్టింగ్ కూడా బాగా పనిచేస్తుందండి. ఎందుకంటే కంపోస్టింగ్ అంటే మనము ఎరువులు కంపోస్ట్ చేయడం వల్ల మనకు దాని నాణ్యత పెరుగుతుంది. ఇది చేయడం వల్ల కలుపు కానీ, విత్తనాలు కానీ, రోగనిరోధక క్రిములు కానీ ఎలాంటివి అనేది దరిచేరవు. ఎందుకంటే వాటిని అవి ఎలాంటి పురుగులైనా సరే వీటి శక్తికి అవి అనేది రావు. వాసన కానీ, ఇది వాసన ఎక్కువ అంటే వేడి ఎక్కువగా ఉంటుంది కదా, అందువల్ల ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఖచ్చితంగా మీకు వీలు ఉంటే గాన ఎక్కడైనా దొరికితే గాన ఖచ్చితంగా తెచ్చుకోండి, చాలా బాగా పనిచేస్తుందండి. మేకల ఎరువు, గడ్డి మరియు విత్తనాలు ఉంటాయి కదా, అలాంటివి వాడే ముందు మనం తప్పనిసరిగా కంపోస్ట్ వేయాలి, లేకపోతే కలుపు మొక్కలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇందులో కొంచెం గడ్డి ఏమన్నా ఉంటాయి కదా, మనం మామూలుగా దిబ్బలో వేసినప్పుడు ఇందులో గడ్డి అవి వస్తాయి కదా, అందుకోసమని చూసుకొని తీసుకొని వేసుకుంటే కలుపు నివారణ తగ్గించుకోవచ్చు. చాలా బాగా పనిచేస్తుందండి, చాలా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఎవరైనా సరే మేకలది కానీ గొర్రెలది కానీ ఎరువు వాడండి. మనం కంపోస్ట్ చాలా బాగా పనిచేస్తుంది, మొక్కలకు బలంగా ఉంటుంది, వాటి ఆకులను బాగా పెంచుతుంది. ఏదో ఒకటి వేస్తూ ఉంటే మనము మొక్క ఎదుగుదలను పెంచిన వాళ్ళం అవుతాం. అదేవిధంగా అలాగే పెట్టామంటే మొక్క పెరగదు, అది అదే స్టేజ్లోనే ఉంటుంది. మనం ఏదో ఒకటి ఇస్తుంటేనే స్టేజ్ మారుతూ ఉంటుంది, మనకు కావాల్సిన ఫ్రూటింగ్ కానీ ఫ్లవరింగ్ కానీ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.